జగన్ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి, హుండీ డబ్బు లెక్కింపు స్కామ్లు బయటపడిన తర్వాత ఇవే కాదు ఇంకా పెద్ద స్కామ్స్ జరిగి ఉండొచ్చని లియో న్యూస్ అప్పట్లోనే ఒక కథనం ప్రసారం చేసింది. అప్పుడు లియో న్యూస్ లేవనెత్తిన అనుమానాలు ఇప్పుడు నిజమని తేలుతున్నాయి. 10 రోజుల క్రితమే పట్టుశాలువాల స్కామ్ బయటపడింది. ఇప్పుడు తాజాగా తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం గోపురానికి బంగారు దాపడం పేరుతో 50 కేజీల బంగారం మాయమంటూ వార్తలొస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిపైనే కాదు ఏ హిందూ దేవుడి మీద భయం భక్తి లేని వ్యక్తి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా, పరమ నాస్తికుడు అత్యాసపరుడైన భూమన టీటీడీ చైర్మన్ గా ఉండగా శ్రీవారి ఆస్తులు ఇంకెన్ని దోచుకున్నారో విచారించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వేల కోట్ల రూపాయల విలువ చేసే శ్రీవారి నగలు ఎంత భద్రంగా ఉన్నాయో టీటీడీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు నగలు కాజేసి వాటి స్థానంలో నకిలీ నగలు పెట్టి ఉండొచ్చనే అనుమానాలు భక్తులకున్నాయి. కాబట్టి స్వామివారి ఆభరణాలు, స్థిరచర ఆస్తుల్లో జగన్ ప్రభుత్వంలోని దొంగలు ఎంత దోచుకున్నారో సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది.